హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేక్లాస్ కిచెన్. ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి పూరి. పూరి ఎప్పుడూ పఫీగా రావాలన్నా, పొంగాలన్నా, అలానే ఎక్కువ ఆయిల్ పీల్చుకోకూడదనుకున్నా కూడాను ఈ వీడియోలో కొన్ని టిప్స్ మనము షేర్ చేద్దాం. ఇలా మెత్తగా సెకండ్ 2 లేయర్స్‌గా రావాలన్నా, పూరి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉండే టిప్స్ కొన్ని ఈరోజు షేర్ చేస్తా నేను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసి జల్లిస్తున్నాను. మనం వాడే గోధుమ పిండిని బయట నుంచి కాకుండా ఇంట్లోనే గోధుమలు తెచ్చి మిషన్‌లో పిండిని పట్టించుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవడం మంచిది. మనం ఏ పిండి వాడినా కూడాను జల్లించి యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ షుగర్ ఎయడం వల్ల పూరి బ్రౌన్ కలర్‌లోకొచ్చి తినడానికి కమ్మగా ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేశాను. ఇప్పటిదాకా వేసుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటిదాకా స్పూన్‌తో కలుపుకున్నాం కదా! ఇప్పుడు చేతి వేళ్ళతో బాగా ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేటట్టు చేత్తో బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగానే నీళ్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఎంత మృదువుగా, ఎంత బాగా కలిపితే అంత బాగా పూరి వస్తుంది మనకి. నీళ్లు ఒకేసారే వేయడం వల్ల అటు పలచగా అయినా మారుతుంది, లేదంటే గట్టిగా అయినా మారిపోతుంది పిండి కలిపేటప్పుడు. సో, దానికి కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఎంత కలుపుకుంటే అంత మంచిది. మనం చేసే పూరీని బట్టే చెప్పొచ్చు మనం పిండిని ఎలా కలిపాము. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఒక 10 మినిట్స్ దాకా క్లాతో లేదంటే ప్లేటు ఏదో ఒకటి కవర్ చేసి ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. ఈ 10 మినిట్స్ లోపు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ దాకా వేడి చేద్దాం. మనం కలుపుకున్న పిండి ముద్ద ఎంత నానితే అంత బాగా వస్తుంది పూరి. అందుకనేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెడితే బాగా మెత్తగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మృదువుగా, మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు పూరి చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఒట్టి పిండి తీసుకొని కలుపుకున్న పిండి ముద్దని మళ్ళీ ఒకసారి 1-2 మినిట్స్ కలుపుకొని చేతి వేళ్ళకి ఒట్టి పిండితో ఇప్పుడు చిన్న చిన్న రౌండ్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కలిపిన పిండికి మళ్ళీ ఎందుకు ఒట్టి పిండి కలపాలి అంటే జిగురు జిగురుగా లేకుండా కలుపుకోవడానికి అలాగే ఈ చపాతీని రోల్ చేస్తున్నప్పుడు మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో ఇలా పిండి వేస్తాం కదా! అది ఎక్కువ టచ్ కాకుండా ఎక్కువ అతుక్కోకుండా ఉంటది. ఆయిల్‌లో వేయించినప్పుడు కూడాను పొడి పిండి ఆయిల్‌లో ఎక్కువ పడకుండా అలాగే కొద్దిగా ఉబ్బటానికి కూడా బావుంటుంది పూరి. రోలర్‌తో ఇలా రౌండ్ షేప్ చేస్తున్నప్పుడు ఒక సైడ్ ఎక్కువ ప్రెస్ చేయడం, ఒక సైడ్ తక్కువ ప్రెస్ చేయడం కాకుండా ఈక్వల్‌గా చేసుకుంటే పూరి బాగా పొంగుతుంది. మరీ థిన్ కాకుండా, మరీ థిక్ కాకుండా ఈ మీడియంగా ఇలా థిక్‌నెస్ వచ్చేంత వరకు రెడీ చేసుకొని ఆయిల్‌లో వేయించుకోవాలి. ఆయిల్‌లో వేసేటప్పుడు గరిటెని మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్‌గా తిప్పుతూ ఉంటే ఇలా పూరి చాలా చక్కగా పొంగుతుంది. చూసారా? చక్కెర వేయడం వల్ల మరీ అటు గట్టిగా కాకుండా, మరీ ఇలా క్రిస్పీ కాకుండా మంచి కలర్‌లో వస్తుంది పూరి మొత్తం. తినటానికి చాలా టేస్టీగా ఉంటది. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోలేదు. చూసారా? పూరి లేయర్స్‌గా ఎంత బాగా పొంగిందంటే అంత బావుంది. మనం కలుపుకునే ఆ ప్రాసెస్సే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకొక ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలియజేయండి. మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.